కుంభరాశి వారికి 24 గంటల్లో శుభవార్త. కానీ ఈ ఒక్క తప్పు శివుడు మూడవ కన్ను తెరుస్తాడు, సర్వనాశనం అవుతుంది. అసలు కుంభరాశి వారికి 24 గంటల్లో ఏం శుభవార్త వినబోతున్నారు? ఏ ఒక్క తప్పు చేస్తే శివుడు మూడవ కన్ను ఎందుకు తెరుస్తాడు, సర్వనాశనం ఎందుకు అవుతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈరోజు చెప్పబోయే విషయాలు పూర్తిగా వినండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకు అంటే ఈ వీడియోలో చెప్పబోయే అంశాలు మీ జీవితంలో రాబోయే కొన్ని ముఖ్యమైన పరిణామాల గురించి ఆధ్యాత్మిక కోణంలో చెప్పబడిన సమాధానంగా అయితే జ్యోతిష విశ్లేషణగా అయితే చెప్పవచ్చు. అయితే కుంభరాశి వారికి వచ్చే 24 గంటలు కొన్ని శుభ సూచనలు తీసుకురావచ్చని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం, ఉద్యోగానికి సంబంధించిన అవకాశం, ఆర్థికంగా ఊరటను కలిగించే పరిణామం లేదా కుటుంబంలో ఆనందాన్ని కలిగించే వార్త వినే అవకాశం కొందరికి ఉండవచ్చని అయితే చెప్పుకోవాలి. అయితే అదే సమయంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు, కోపంతో మాట్లాడటం, పెద్దలను అవమానించటం లేదా అనవసరమైన గొడవలకు దూకడం వల్ల కూడా మీకు నష్టం కలిగే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని అయితే కొందరు జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నారు. శివుడు మూడవ కన్ను గురించి పురాణాల్లో చెప్పబడిన భాగం అహంకారం, చెడును నాశనం చేసే దైవ శక్తిగా ప్రతీకగా అయితే చెబుతున్నారు. అయితే దీనిని అక్షరార్థంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక సందేశంగా మాత్రమే అర్థం చేసుకోవాలి. అంటే తప్పుడు మార్గంలో నడిచే దానిని ఫలితాలు తీవ్రంగా ఉండవచ్చు అనే సూచనలుగా అయితే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మీరు చేయవలసినవి ఉదయాన్నే లేదా సాయంత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం, శివాలయంలో బిల్వదళాలతో పూజ చేయగలిగితే మంచిది. ఎవరికైనా కఠినమైన మాటలను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కనీసం కాస్త ఓపికకు పట్టించడం చాలా మంచిది. అయితే ధనానికి సంబంధించిన నిర్ణయాలు ఆలోచించి అయితే తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యుల సలహాలను కూడా గౌరవించండి. కొంతమంది కుంభరాశి వారికి ఒక పాత సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. మరికొందరికి కొత్త పరిణామాలు భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీసే అవకాశం కూడా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్తే ప్రయోజనం పొందవచ్చని అయితే చెప్పుకోవాలి. అయితే గుర్తుంచుకోండి, అదృష్టం వచ్చినప్పుడు వినయం, కష్టం వచ్చినప్పుడు ధైర్యం ఉంటే నిజమైన విజయాలు సాధించగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి మీ జీవితంలో గత కొన్ని రోజులుగా ఎదురవుతున్న ఇబ్బందులు ఇప్పుడు క్రమంగా తొలగిపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాక నిరాశ చెంది ఉన్న సందర్భాలు కూడా ఉండవచ్చు. కానీ వచ్చే 24 గంటల్లో ఒక చిన్న సంఘటన మీ జీవితంలో పెద్ద మార్పుకి నాంది కూడా కావచ్చు. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక సందేశం కావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి సమాచారం కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. అయితే ఈ శుభ సమయంలో మీరు చేసే ఒక పొరపాటు మొత్తం పరిస్థితిని మార్చేయవచ్చని అయితే గుర్తుంచుకోండి. ముఖ్యంగా కోపంతో మాట్లాడటం, కుటుంబ సభ్యులను బాధ పెట్టడం లేదా మీకు సహాయం చేసిన వ్యక్తులను తక్కువ చేసి చూడటం వంటి చర్యలు మీ అదృష్టానికి అడ్డంకిగా అయితే మారవచ్చని అయితే గుర్తుంచుకోండి. అందుకనే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడండి. ఈ సమయంలో పరమేశ్వరుని ఆశీర్వాదం పొందాలి అంటే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. అలాగే శివలింగానికి నీరు లేదా పాలు సమర్పించి బిల్వదళాలతో పూజ చేయగలిగితే మరింత శుభ ఫలితాలు అయితే కలుగుతాయని విశ్లేషిస్తున్నారు. అయితే ఆర్థిక విషయంలో కూడా ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు అనే చెప్పాలి. కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త సమాచారాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చేసేవారికి కొత్త కస్టమర్లు లేదా లాభదాయకమైన ఒప్పందాలు దక్కే అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవాలి. కుటుంబ జీవితంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయని అయితే చెప్పవచ్చు. చాలా రోజులుగా మీ మాటలలో మీతో మాట్లాడని ఒక బంధువు తిరిగి మీతో సఖ్యత కోరుకోవచ్చు. అయితే భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగి ప్రేమ బంధం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం ఈ సమయంలో ఎంతో శుభప్రదంగా అయితే ఉంటుంది అనే చెప్పాలి. అయితే ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు, ఎవరి విజయాలను చూసి అసూయపడకండి, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి. అలాంటి పరిస్థితులు మీ మనశ్శాంతిని దూరం చేసే మంచి అవకాశాలను కూడా కోల్పోయేలా చేయవచ్చని అయితే గుర్తుంచుకోండి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా
ఉంటూ ఎవరిని ఇతరుల గురించి అయితే చెడుగా అయితే చెప్పకండి. అయితే ఈ 24 గంటల్లో మీరు వినే శుభవార్త మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కూడా కావచ్చు. కానీ వినయం, ఓర్పు, ధర్మబద్ధమైన ఆలోచనలు ఉంటే ఆ శుభ ఫలితాలు నిలకడగా ఉంటాయని అయితే చెప్పుకోవాలి. అయితే శివుని కృప అనేది కేవలం అదృష్టం కాదు, సరైన మార్గంలో నడిపించే దైవానుగ్రహం కూడా అని అయితే గుర్తుంచుకోండి. అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతుంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు అనుకూలమైన రూపంలో తిరిగి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎవరికైనా చేసిన సహాయం, ఇచ్చిన మాట లేదా చూపించిన దయ మీకు ఇప్పుడు అదృష్ట ద్వారాలను తెరవచ్చు. అందుకనే పెద్దలు అంటారు, మంచి పని ఎప్పుడూ వృధా కాదు అని. అయితే గత కొద్ది నెలలుగా మీ మనస్సులో ఒకే ప్రశ్న తిరుగుతూ ఉండవచ్చు, నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని. అయితే ఆ ప్రశ్నకు సమాధానం వచ్చే 24 గంటల్లోనే కనిపించటం ప్రారంభమవుతుంది. ఒక చిన్న సంకేతం కూడా నిర్లక్ష్యం చేయవద్దు. అయితే కొన్నిసార్లు దేవుడు పెద్ద మార్పులను చిన్న అవకాశాలతోనే ప్రారంభిస్తాడు. ఈ సమయంలో మీ ఇంటికి ఒక అతిథి కూడా రావచ్చు. ఆ వ్యక్తి చెప్పే మాటలు మీ ఆలోచన విధానాన్నే మార్చేసే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబంలో పెద్దల సూచనలను తేలికగా అయితే తీసుకోకండి. వారి అనుభవం మీకు పెద్ద సమస్యల నుంచి కూడా బయటపడేసే మార్గాలను చూపిస్తాయని అయితే గుర్తుంచుకోండి. ఆర్థిక విషయంలో కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. ఆర్థిక లాభాలు పేర్లతో వచ్చే ప్రతి పదోన్నతను వెంటనే అయితే నమ్మకండి. మీకు తెలిసిన విశ్లేషణ వ్యక్తులతో సంప్రదించి మాత్రమే ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అలాగే ఓపికతో తీసుకున్న నిర్ణయాలే శాశ్వతమైన లాభాలను ఇస్తాయని కూడా గుర్తుంచుకోండి. దాంపత్య జీవితంలో కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మీతో మరలా సంప్రదింపులకు ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే ఈ సందర్భంలో అహంకారాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా మాట్లాడండి. విద్యార్థులకు ఈ సమయంలో ప్రత్యేకమైన అనుకూలంగా కూడా అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు కూడా కనిపించవచ్చు. ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తమ పత్రాలను మరొకసారి పరిశీలించి సిద్ధంగా ఉంచడం మంచిది. ఎప్పుడైనా శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఇది శుభకాలం అనే చెప్పుకోవాలి. సోమవారం లేదా ప్రదోష కాలంలో శివుణ్ణి దర్శించుకోవటం, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించటం లేదా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని భక్తితో స్మరించటం మనశ్శాంతిని పెంచుతుంది. భక్తికి మీలో ధైర్యాన్ని, సరైన నిర్ణయాలను తీసుకునే శక్తిని కూడా కలిగిస్తుంది అనే చెప్పుకోవాలి. అయితే చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు సాధారణమైన జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా మాత్రమే చెప్పబడినవి మాత్రమే. అయితే మీ జీవితంలో జరిగే ఫలితాలు మీ వ్యక్తిగత పరిస్థితులు, కృషి, నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. మంచి ఆలోచనలు, నిజాయితీ, క్రమశిక్షణతో ముందుకు సాగితే శుభ ఫలితాలు మరింత బలంగా అయితే సాగుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి 24 గంటల్లో ఏం శుభవార్త వినబోతున్నారు, ఆ ఒక్క తప్పు చేస్తే శివుడు 3వ కన్ను ఎందుకు తెరుస్తాడు, ఎందుకు నాశనం అవుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.